ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము నీ జీవితానికి విలువేంటి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీద చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 3-6 వచనాలు చూసినట్లయితే, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఆమేన్. ఈ విశ్వం అనంతం. అందులో కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. విశ్వంలో ఉన్న భూమి మీద సముద్రాలు, కొండలు, లోయలు, అడవులు, మంచు కొండలు, అగ్నిపర్వతాలు, పక్షులు, జంతువులు, చేపలు, చెట్లు ఉన్నాయి. వీటన్నిటినీ దేవుడు కేవలం మనిషి కోసమే చేశాడు. దేవుడి శక్తి ముందు మనిషికి విలువ ఇవ్వడానికి దేవునికి ఎలాంటి కారణం లేదు. కేవలం తన ప్రేమను బట్టి, కృపను బట్టి, జాలిని బట్టి మాత్రమే దేవుడు మనిషికి ఎంతో విలువిస్తున్నాడు. ఎంత విలువిస్తున్నాడంటే, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12-14 వరకు చూసినట్లయితే, ఒక మనిషి మొరను బట్టి భూమిని ఒక రోజంతా తిరగనివ్వకుండా చేశాడు. దేవుడు మనిషికి ఎంత విలువిచ్చాడో బైబిల్లో రాయబడిన ఈ వాక్యాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. వాస్తవానికి ఈ భూమి మీద మనిషి స్థితి ఏంటి? బైబిల్ ప్రకారం చూస్తే మనిషి యొక్క స్థితి ఈ విధంగా వర్ణింపబడింది. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు అంటూ అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉండడం చూస్తున్నాం. మనుషుడు ఏపాటివాడు, అతని గణపరచనేలా, అతని మీద నీవు మనసు నిలుపనేలా అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఇది భూమి మీద మనిషి యొక్క పరిస్థితి. అయితే మనిషి తన స్థితి ఏంటో తెలుసుకోలేక ఈ గడ్డి వంటి, నీడ వంటి, ఆవిరి వంటి జీవితానికి అత్యున్నత స్థానం కల్పించుకొని దేవుని కృపలేనిదే తనకు బ్రతకలేదని గ్రహించకుండా చివరికి దేవుడు లేడన్న స్థితికి దిగజారిపోయాడు. ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పటికీ దేవుని శక్తిని గుర్తించకుండా ఆయన్ను అనేక మార్లు శోధించారు. సనుక్కున్నారు, గొనుక్కున్నారు. వారందరినీ ఒక్క క్షణంలో చంపేయాలన్నంత కోపం వచ్చేలా దేవుణ్ణి విసిగించారు. అయితే ప్రతిసారి మోషే అడ్డుపడి వారిని రక్షించాడు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మనుషులు అలానే ఉన్నారు. నేటి దినాల్లో మనుషులు దేవునికి వ్యతిరేకంగా, దేవుడంటే లెక్క లేకుండా జీవించే విధానం దేవునికి కోపం పుట్టించేదిగా ఉన్నప్పటికీ ఈ భూమిని నాశనం చేయకుండా ఉండడానికి కారణం యేసు ప్రభువే. మన పాపాల కోసం ఆయన సిలువలో కార్చిన రక్తం వృధా కాకూడదని, మనం మారాలని ఆయన మధ్యవర్తిగా ఉండి మన తరపున తండ్రి దగ్గర వేడుకుంటున్నాడు. మన నాశనం కాకుండా ప్రభు అడ్డం పడుతున్నాడు. కాబట్టే మన ఆటలు ఇంకా సాగుతున్నాయి తప్ప దేవుని దగ్గర మనకు ఎలాంటి విలువ లేదు. నీడ వలె తమ దినములన్నీ గడుపుకున్న మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైందో ఎవరికి తెలియనో, వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు అంటూ ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంటుంది.